రైట్ కుప్పంలో చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. పెరిగిపోయినాయి. నేను అందుకే హామీ ఇస్తున్నా. ఈరోజు ఎస్టీలకు అందరికి హామీ ఇస్తున్నా, బీసీలకు హామీ ఇస్తున్నా, ఎస్సీలకు హామీ ఇస్తున్నా. 50 సంవత్సరాలకే పింఛన్లు ఇచ్చే బాధ్యత మాది. మనది అదిరిపోయే ఎలక్షన్ మేనిఫెస్టో. నవరత్నాలు నవమోసాలు అయిపోయింది దాని పని. అందుకే సూపర్ 6 తీసుకొచ్చాం. ఇంకో పక్క ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చాం. మోడీ గారి గ్యారంటీలు తీసుకొచ్చాం. నిన్నే మోడీ గారు వచ్చారు, విజయవాడలో రోడ్ షో పెట్టారు, అదిరిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల గుండెలు పగిలిపోయినాయి, కాడి పడేసే పరిస్థితికి వచ్చారు, ఓడిపోతా నిర్ణయానికి వచ్చారు. ఇప్పుడు మీరు స్పీడ్ పెంచాలి, సైకిల్ ఎక్కాలి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ జెండాలు కట్టుకోవాలి. అదే సమయంలో కమలం పువ్వు కూడా చేతిలో పట్టుకోవాలి. గుర్తు మర్చిపోకూడదు, కన్ఫ్యూజ్ కాకూడదు. పార్లమెంటుకి కమలం పువ్వు, అసెంబ్లీకి సైకిల్ జోరు పెంచండి. అందుకని మళ్లీ హామీ ఇస్తున్నా, ఈరోజు పేదవాళ్ళందరికీ పింఛన్లు ఇస్తాను. నేనే ఆ రోజు 200 రూపాయల పింఛన్ని 2000 చేశాను. అవునా కాదా అని అడుగుతున్నా. ఇంకో పక్క పింఛన్లు ప్రారంభించిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఈ గిరిజనుల కోసం ఐటీడీఏ పెట్టిన నాయకుడు ఎన్టీఆర్. క్వాలిఫికేషన్ లేకపోయినా గిరిజనులకే టీచర్ ఉద్యోగాలు ఇచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అందుకే ఈరోజు హామీ ఇస్తున్నా, 4000 రూపాయలు పింఛను ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమలు. ఇంటి దగ్గరనే పింఛను. ఇంకొక పక్క 3 నెలలు కలిపి 3000, జూలైలో 4000, 7000 రూపాయలు మీకు ఇచ్చే బాధ్యత నాది. వికలాంగులకు జూలైలో 12,000 వస్తాయి. తమిళలో ఎప్పుడన్నా ఈ యొక్క జగన్ ఎలాంటి ఆలోచన చేశాడా అని అడుగుతున్నా. పాదయాత్రలో వచ్చాడు, తల మీద చెయ్యి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు. వచ్చిన తర్వాత బాధుడే బాధుడు, గుద్దుడే గుద్దుడు. అవునా కాదా? ఏం తమ్ముళ్ళు, కరెంటు ఛార్జీలు పెరిగాయి. మా తమ్ముళ్ళు ఇక్కడ కొంతమంది ఉన్నారు, మందుబాబులు కూడా ఉన్నారు. రోజంతా కష్టపడతారు. సాయంత్రం అయితే ఒక క్వార్టర్ బాటిల్ వేసుకుని పడుకొని మరుసటి రోజు రెడీ కావాలనుకుంటారు. మీ బలహీనత అర్థమైంది జలక్కి. మీ రక్తం తాగాలనుకున్నాడు. తమ్ముళ్ళు, నేనున్నప్పుడు 60 రూపాయల మద్యం క్వార్టర్ బాటిల్. అవునా? ఇప్పుడు ఎంత? 200. అవునా కాదా? అవునంటే చేతులు చూపేయండి. 200 అంటే ఈ జలగ తాగే రక్తం అదనంగా 140 రూపాయల రక్తం తాగేస్తా ఉంది మీ దగ్గర నుంచి. అది తాగితే ఒక బాటలు కిక్కీదు ఇస్తుందా? 2 బాటలు తాగాలి. 2 క్వార్టర్లు వేసి కడుపులో మంట. అవునా కాదా? అంటే ఏంటి రహస్యం? నాసి రకం
అది కూడా జే బ్రాండ్, జగ్గుబాయ్ బ్రాండ్, హోల్సేల్, రీటైల్, లాస్ట్ మైల్లో అమ్మే షాప్ కూడా అయింది. ఏం తమ్ముళ్ళు కురుపాములు మద్యం షాప్ లో ఆన్లైన్ కలెక్షన్ ఉందా? చిన్న కిళ్ళి కొట్లో ఉందా లేదా? ఏంటి రహస్యం? ఏంటి రహస్యం? కురుపాములో దోచిన డబ్బులు తాడేపల్లి కొంపకు పోవాలా? మీకు రోషం రాదు, కోపం రాదు. రేపు ఎన్నికల్లో 5,000 ఇస్తాడు, ఓట్లేస్తారా మీరు? అది కూడా మీ డబ్బులోనా కాదా? నేను ఒకటే చెప్తున్నా, మళ్ళా ఓట్లు వేసుకుని మిమ్మల్ని దోచుకోవాలనుకుంటున్నాడు. తమిళలో నేను అడుగుతున్నా, పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? పెరిగిందా లేదా? పన్నులు పెరిగాయా లేదా? చెత్త మీద పన్నేశాడా లేదా? నిత్యావసర వస్తువులు పెరిగాయా లేదా? మీ ఖర్చులు పెరిగాయా లేదా? మీ జీవితాలు చితికిపోయినాయా లేదా? మరి ఎందుకు వేయాలి ఓటు అతనికి? ఎందుకు వేయాలా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఇలాంటి దుర్మార్గుడికి వేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ హామీ ఇస్తున్నా, మంచి రోజులు వస్తాయి, ధరలు తగ్గిస్తా, మీ జీవన ప్రమాణాలు పెంచుతా, కరెంటు ఛార్జీలు తగ్గిస్తా. తమ్ముళ్ళు మీరే కాదు, మా తమ్ముళ్ళు హుషారైన తమ్ముళ్ళు ఉన్నారు ఇక్కడ. ఏం తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చాయా? ఏమమ్మా ఉద్యోగాలు వచ్చాయా మీ బిడ్డలకి? ఏం చెప్పాడు? డిఎస్సి పెడతా అన్నాడా లేదా? యువతకు ఉద్యోగాలు ఇస్తున్నాడా లేదా? తమ్ముళ్ళు ఆ రోజు ఇంకో మాట కూడా చెప్పాడు, జాబ్ క్యాలెండర్ అన్నాడు. 5 ఏళ్ళు అయిపోయింది, ఇంటికి పోతున్నాడు. జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా మీకు? నేను హామీ ఇస్తున్నా మా తమ్ముళ్ళకి, తమ్ముళ్ళు జాబు రావాలంటే జాబు రావాలంటే జాబు రావాలంటే జాబు రావాలంటే కూటమి రావాలి. అదే సమయంలో హామీ ఇస్తున్నా, నా మొదటి సంతకం మెగా డిఎస్సి మా పిల్లలకి అంకితం, మా తల్లుల బిడ్డలకు ఉద్యోగాలు. అదే సమయంలో 20 లక్షల ఉద్యోగాలు, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు. కురుపాములో చదువుకున్న పిల్లలు వైజాగ్ కూడా పోయే పని లేకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తా, కురుపాములోనే కూర్చొని అమెరికాలో ఉండే కంపెనీలో మీరు పనిచేస్తారు. మీ నైపుణ్యాన్ని పెంచే బాధ్యత నాది. నైపుణ్య కేంద్రాలు పెడతా, ఇంకో పక్క సెన్సస్ కూడా చేపిస్తా. అందరూ కూడా క్యాస్ట్ సెన్సస్ చేస్తారు, డెమోగ్రఫిక్ సెన్సస్ చేస్తారు. నేను వస్తానే స్కిల్ సెన్సస్ చేసి ప్రతి ఒక్కరి నైపుణ్యాన్ని పెంచడానికి నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు పెట్టి మా పిల్లల్ని ఆదుకుంటానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. మీకు ఉద్యోగం వచ్చే వరకు తల్లిదండ్రులపైన ఆధారపడకుండా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చే బాధ్యత నాది. ఇది కాకుండా మహాశక్తి మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. గిరిజనులకు డాక్రా సంఘాలు పెట్టింది నేనే, గుర్తుందా తల్లి? వంట గ్యాస్ ఇచ్చింది నేనే, గుర్తుందా తల్లి? మరుగుదొడ్డి కట్టించింది నేనే, గుర్తుందా తల్లి? అంతేకాదు, పొదుపు ఉద్యమం నేర్పించా, రివాల్వింగ్ ఫండ్ ఇచ్చా,
ఆడపిల్లలకు ఉద్యోగాల్లో కాలేజీల్లో సీట్లు పెట్టాం. ఈరోజు ఆడపిల్లలు బాగా చదువుకుంటున్నారు, మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. అలాంటి వారికి అందరికి హామీ ఇస్తున్నా. ప్రతి ఆడబిడ్డకి నెలకు 1500 రూపాయలు ఇస్తాం. సంవత్సరానికి 18,000 ఇస్తాం. 5 ఏళ్లలో 90,000 ఇస్తాం. ఇంట్లో ముగ్గురుంటే 2,70,000 ఇస్తాం. రెండోది తల్లికి వందనం. ఒక బిడ్డ ఉంటే 15,000, 2 బిడ్డలుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 ఇస్తాను. పిల్లల్ని చదివిస్తాను. పైకి తీసుకొచ్చే బాధ్యత మాది. మూడోది రేట్లు బాగా పెరిగాయి. మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. దీపం ఆర్పేశాడు దుర్మార్గుడు. దీపం వెలిగి